హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మదర్ 38 యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా బర్త్డే జర్నీ మీరు చూడాలనుకుంటున్నారా? అయితే చివరి వరకు చూడండి. నా బర్త్డే జూన్ 6 కదా. అయితే నైట్ 12 గంటలకు కేక్ అయితే కట్ చేయించారు. ఫస్ట్ అయితే మా అమ్మ మా డాడీ వాళ్ళు కేక్ కట్ చేసి తినిపించారు. తర్వాత మా తమ్ముళ్ళిద్దరూ కలిసి దొరికింది ఛాన్స్ అనుకుని కేక్ను కుక్కకు పెట్టినట్టు నోట్లో కుక్కేశారు. ఇంకా మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి నా బర్త్డే డ్రెస్ వేసుకున్నాను. ఇంకా ఆ రోజంతా ఏదో చిన్నగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ నరేంద్ర బావ అండ్ రావు బావ వచ్చి కేక్ అయితే కట్ చేయించారు. ఇంకా మా పెద్దమ్మ, మా పెదనాన్న, అమ్మ, డాడీ, నరేంద్ర బావ, రావు బావ, రాజా బావ, ప్రవీణ్ తమ్ముడు, అజయ్ తమ్ముడు మళ్ళీ వీళ్ళందరూ కేక్ అయితే కట్ చేసి తినిపించేశారు. ఇంకా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రవీణ్ డే అయితే స్టార్ట్ అవబోతుంది. ప్రవీణ్ బర్త్డే జూన్ 7 కదా. ఇంకా 12 అవ్వగానే వెంటనే ప్రవీణ్కి విష్ చేసి కేక్ అయితే కట్ చేయించేసాము. మళ్ళీ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి కేక్ ప్రవీణ్కి తినిపించేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మేమైతే చాలా భయపడిపోయాము. ప్రవీణ్ ఫైర్ గన్ ఆన్ చేయగానే ఫైర్ గన్ బ్లాస్ట్ అయిపోయింది. మా ప్రవీణ్ ప్రాణాలు మా గుండెల్లోకి వచ్చినట్లు అయిపోయింది. అక్కడ అందరూ ప్రవీణ్కి ఏమైందా అని ఆందోళన పడుతుంటే నేను మాత్రం ఆ స్కూటీ పైన పెట్టిన నా ఫోన్కి ఏమైనా అయిందా అని వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను. చూసారండి నేను ఎంత విచిత్రమైన మనిషినో. ఇంకా మధ్యాహ్నం 3 అవ్వగానే వంట అయితే స్టార్ట్ చేసేసారు. వంట అంతా పూర్తి అవ్వగానే మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఎవరైనా బర్త్డే వస్తే వెస్ట్రన్ వేర్ అలా తీసుకుంటారు. కానీ నేను డిఫరెంట్గా ఆఫ్ సారీ తీసుకున్నాను. ఆఫర్లో మనకి తక్కువ అమౌంట్కే వచ్చేసింది. నాకు అసలు ఒక్కటి కూడా ఆఫ్ సారీ లేదు. ఫస్ట్ టైం ఆఫ్ సారీ తీసుకున్నాను. ఎలా ఉంటానో ఏంటో. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు అమ్మ తీసుకోమని చెప్తుంది. కానీ నేనే పెద్దగా ఆఫ్ సారీస్ పైన ఇంట్రెస్ట్ చూపించను. నా మైండ్ ఎప్పుడు 2 విధాలుగా ఆలోచిస్తుంది. అప్పటికప్పుడే ఏదైనా కావాలనుకుంటాను, అప్పటికప్పుడే వద్దనుకుంటాను. అదే సంఘటన నా ఆఫ్ సారీ విషయంలో జరిగింది. ఆఫర్లో ఉంది అన్న ఆనందంలో వెళ్ళి వెంటనే మా పేరెంట్స్తో వెళ్ళి కొనేసాను. కానీ ఆ ఆఫ్ సారీ వేసుకోవాలనే లేదు. పొరపాటు నేను ఆఫ్ సారీ వేసుకోలేదు అనుకోండి, ఇంకా మా అమ్మ చేతిలో నా పని అయిపోయినట్లే. ఇంటి లోపల ఉండాల్సి నేను ఇంటి బయట ఉంటాను. తిండి పడుకోవడం అన్నీ బయటే. అవును, మా అమ్మ ఒక్కరితే ఇంతేనా? మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనా? ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. చిన్న కేక్ కట్ చేయడానికి ఉడాపార్క్కి వెళ్తున్నాము. వెళ్ళాలంటే ఏ ఆటో ఉండాలి కదా. మాకు తెలిసిన మావి ఉన్నారు. ఇంకా ఆయన ఆటోలో అయితే వెళ్తున్నాము. చూసారా అండి వీళ్ళ ఫేస్లు? మా పుట్టినరోజులు కాదు కానీ పాపం వాళ్ళకి నిద్ర లేకుండా పోయింది. మా పెద్దమ్మ గురించి వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో ఎండ వరకు చూడండి. జస్సుబాబు పెద్ద యాక్టర్. అసలు వీడియో తీస్తున్నానని తెలిసి కూడా ఎంత పిలిచినా క్యామ్ వైపు చూడట్లేదు. లాస్ట్లో ఏదో ఒకలా చూసారులేండి. అవును, వీళ్ళందరినీ చూపిస్తున్నా మీ తమ్ముళ్ళు మీ బాబాయ్ వాళ్ళు కనిపించట్లేదేంటి అని అనుకుంటున్నారా? వాళ్ళు ముందే బైకుల మీద స్కూటర్ల మీద. ఇంకా ఫైనల్గా అయితే ఉడపరికి వచ్చి టికెట్ తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి కేక్ కట్ చేయడానికి ప్లేస్ ఎక్కడ బాగుంటుందని చుట్టూ తిరిగి ఈ ప్లేస్ బాగుందని ఇక్కడికైతే వచ్చాము. ఇంకిక్కడ మా మౌనిక పిన్ని కష్టాలు చూడాలి. ఫొటోస్ అండ్ వీడియోస్ మా మౌనిక పిన్నే తీసింది. వెళ్ళగానే ఫొటోస్ ఒక పట్టు పట్టేసాము. మా పిన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా తీస్తుంది. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక పిన్ని. ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. అప్పుడు అనిపించింది నాకు శనీశ్వరుడు నా నెత్తి మీద ఉన్నట్లు అయిపోయింది నా పరిస్థితి అని. వీడియోలో చూపిస్తున్న ఫైర్ గన్స్, 22 నెంబరు, 18 నెంబరు ఇవన్నీ మర్చిపోయి అందరూ వచ్చారన్న ఆనందంలో అన్నీ ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయాము ఉడాపారికి. అక్కడ కేక్ కట్ చేయడానికి బెంచ్ కూడా లేదు. సరేలా అని కింద కూర్చొని కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఎందుకో కింద కూర్చొని కేక్ కట్ చేయాలనిపించలేదు. ఇంకా ఫైనల్గా నించొని కేక్ అయితే కట్ చేసేసాము. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి కేక్ అయితే తినిపించేశారు. ఫోటోలా వీడియో ఫోటోస్ కూడా బాగుంది.
అమ్మా పెట్టినప్పుడు తినాలంతే. రెడీయా? ఏం చేస్తున్నారు? చిన్నోడు నీళ్ళలో కలిసిపోయాడు. మను ఇచ్చాడు చూడు. మను కూడా మీరు పెట్టింది మొత్తం కేక్ అంతా మీకే. చాలు చాలు చిన్న ముక్క తినండి రే. జసిక్కమ్మా ఇట్రా ఇట్రా. రాజా నవ్వకూడదా? బాబాయ్ అమ్మకి ఆ చాకల కోసం అలా నోరు తిన తిన. అబ్బా వన్ సెకండ్. చిన్నమ్మా బాబు బాబు చిన్న మొక్కే బాబు బాబు కరెంట్ పోయింది. ఫోటో కూడా తీస్తున్నాను నేను. రెండు అక్కడ. ఓకే స్మైల్. ఓకే స్మైల్ అవ్వాలి. ఓకే ఓకే. ఇచ్చాడు చూడు ఇచ్చాడు. నువ్వు తిను పెట్టరా. ఫోన్ చేస్తావా? పర్లేదు అంతా లెక్క. ఎలా కొంతమంది అడుగుతున్నారా? మధ్యలో క్రీమ్ కాకుండా అంత చిన్న చాలు దత్తను తీసుకోమ్మా. చాలా కలపడిపోతుంది. వీడియో లాస్ట్లో మా పెద్దమ్మ గురించి చెప్తాను అన్నాను కదా. మా పెద్దమ్మ పెదనాన్న చెల్లి చేసిన పనికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నా బర్త్డే గురించి. రానమ్మ ఎండలవి ఎక్కువ ఉన్నాయి కదా అన్నది మా పెద్దమ్మ. రాను అనగానే నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ రోజు నైట్కి వాళ్ళ ఆటోలో నుంచి దిగగానే లిటరలీ నేను చాలా షాక్ అయిపోయాను. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను వాళ్ళు రావడంతో. నిజంగా చెప్పాలంటే నన్ను సర్ప్రైజ్ చేయడానికి రానని చెప్పింది ఆడ పెద్దమ్మ. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ పెదనాన్న చెల్లి మీరు వచ్చినందుకు.
ఇంకా తర్వాత చిన్నపిల్లలు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. వావ్! అసలు ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది. యాక్చువల్‌గా నా బర్త్‌డే ముందు రోజు మా మౌనిక పిన్ని నా ఫోటో స్టోరీ పెట్టడానికి ఫోటోస్ సెండ్ చేయమంది. ఇంకా ఫోటోస్ అయితే సెండ్ చేసేసాను. గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక నిజాన్ని చెప్పింది మా మౌనిక పిన్ని. ఆ ఫోటో స్టోరీ పెట్టడానికి కాదట, ఫ్రేమ్ కోసం ఫోటో సెండ్ చేయమని చెప్పింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ ఫ్రేమ్ ఇస్తారు అని. ఈ ఫ్రేమ్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సాన్విక అండ్ జెసికా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. బన్ను, రిషిత ఇవైతే ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, ఆడవాళ్ళకి ఇవి లేకుండా రోజే గడవదు. ఆడవాళ్ళకి ఇవి తప్ప ఇంకేం కావాలి చెప్పండి. ఇవి ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బన్ను, రిషిత. నేనెప్పుడూ ఒక విషయంలో నేను చాలా అన్‌లక్కీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. నాకు సొంతోళ్ళు ఎవరూ లేరే అని. కానీ నేను తప్పుగా అనుకున్నా. నాకెందుకండి సొంతోళ్ళు లేరు? మీతో కలిపి బోలెడు మంది దేవుడిచ్చిన సొంతోళ్ళున్నారు. ఇల్లు నిండిపోయినంత మంది వచ్చారు మా బర్త్‌డే ఫంక్షన్‌కి. ఇంకా నేను మాటల్లో చెప్పలేను. వీళ్ళందరూ వచ్చారు అన్న ఆనందంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్‌గా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అప్పుడు అనిపించింది, ఎందుకురా బాబు ఈ జీవితం అని. అప్పటికే టైం 1:30 అవుతుంది. మేము వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకోకుండా ఈ వీడియో షూట్ చేస్తున్నాము. ఇంకా మా జ్యోతి పిన్ని కూడా మాతో పాటు మెలకువగా ఉండి కేకు మీద ధూళి పడకుండా, అదే కేకు మీద ఉన్న క్యాండిల్స్ ఆరకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి పిన్ని. మేము పడిన కష్టం ఇంత అంతా కాదు. ఇంక ఈ కష్టాల కోసం ఎందుకులేండి మనం మాట్లాడుకోవడం. ఫైనల్‌గా వీడియో అయితే ఇలా వచ్చింది. అక్కడ 22 నెంబర్ ఎందుకు వేసానో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోని చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.